సో యా చాలా భయంకరంగా ఉంది గైస్ స్నో స్టార్మ్ అయితే. ఓ మై గాడ్, గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఎంత చూసారా? ఏంటిది? ఆకాశంలో నారదులు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? అమ్మో, చాలా 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 టూ మచ్ ఉంది గైస్. లిటరల్లీ ఇగో హ్యాండ్స్ చూడండి. హాయ్ గైస్, సో ఇదిగోండి స్నో భయంకరంగా ఉంది. మాకు స్నో స్టార్మ్ ఈరోజు. మాకు ఈరోజు యాక్చువల్లీ సండే అనమాట, 25th January. 25th January ఆన్ సండే అమెరికాలో కొన్ని చోట్లలో, కొన్ని స్టేట్స్లో భయంకరమైన స్నో స్టార్మ్ ఉంది అని చాలామంది న్యూస్లో వినే ఉంటారు కదా. యా, సో ఆ రోజే అనమాట మాకు ఇది. సో యా చాలా భయంకరంగా ఉంది గైస్ స్నో స్టార్మ్ అయితే. యాక్చువల్లీ స్నో స్టార్మ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి ముందే ఒక 2-3 days బిఫోరే అలర్ట్ ఇచ్చేస్తారనమాట. సో అసలు ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్సో చెప్తాను నేను. ఇంట్లో ఉన్న వాళ్ళకి లైక్ కొన్ని ప్లేసెస్లో పవర్ షార్టేజ్ అవుతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియాలో అయితే మనకి బాగా వర్షాకాలంలో కానీ లేకపోతే ఎదురుగాలిలు అంటారు కదా, అలా వచ్చినప్పుడు వర్షాలకి చెట్లు ఒకదాని మీద ఒకటి పడిపోయి కరెంట్ వైర్ల మీద పడిపోవడం వల్ల పవర్ సప్లై కట్ అయిపోతుంది. అలాంటి ఒక ఇబ్బంది ఇక్కడ కూడా అవుతుంది అనమాట. ఈ స్నో హెవీగా పడేసరికి కరెంట్ వైర్ల మీద ఆ వెయిట్కి అలాగే విండ్ దెబ్బకి కరెంట్ వైర్స్ కట్ అయిపోతాయి అనమాట. సో ఆ టైంలో అదే ముఖ్యంగా ఇది స్నో స్టార్మ్ పడే టైం కాబట్టి ఇలాంటి టైంలో అలా పవర్ కట్ అయితే వెంటనే వచ్చి దాన్ని రిపేర్ చేయడానికి కూడా చాలా కష్టం. సో అందుకోసం పవర్ షార్టేజెస్ ఉంటాయి కొన్ని ఏరియాలలో. సో పవర్ షార్టేజ్ అవ్వడం వల్ల హీటింగ్ ఇష్యూస్ కూడా అవుతుంది, పవర్ ఉండదు కాబట్టి. సో పవర్ లేక ఇల్లంతా కూడా బయట ఉన్న టెంపరేచర్కి కొంచెం మెల్లమెల్లగా దగ్గర అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంట్లో హీట్ తగ్గిపోతూ కూల్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి ఇష్యూస్ అవుతాయి. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ పైప్ లైన్ ఇష్యూస్ కూడా అయిపోతాయి అనమాట. అంటే వాటర్ పైప్స్ ఉంటాయి కదా, అవన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో పవర్ కట్ అయిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లోకి వాటర్ పైప్స్ అవి డ్యామేజ్ అవ్వడం వల్ల వాటర్ వచ్చేసి మళ్ళీ కరెంట్ కూడా ఉండదు కదా. ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కదా, బయటికి వెళ్తే కూడా ఇంకా భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. బయటికి వెళ్తే డేంజరస్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి అండ్ లో విజిబిలిటీ ఉంటుంది కాబట్టి కొన్ని టైమ్స్ ఎక్కువ అసలు ఎవరు లేకపోయినా 1 or 2 people రోడ్డు మీద ఉన్న యాక్సిడెంట్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ సర్ఫేస్ మీద బిఫోర్ 2-3 days బ్యాక్ మొత్తం టెంపరేచర్స్ ముందు నుంచే డ్రాప్ అయిపోతూ ఉంటాయి కదా. అలా డ్రాప్ అయిపోవడం వల్ల కూడా బ్లాక్ ఐస్ అన్నది యాక్చువల్లీ ఇప్పుడు పడే ఐస్ కూడా కరగడానికి చాలా టైం పడుతుంది. సో ఇది మెల్ట్ అవుతూ టెంపరేచర్స్ కనుక ఇంతే లోగా ఉంటే అదంతా హార్డ్ అయిపోతుంది అనమాట. దాన్నే బ్లాక్ ఐస్ అంటారు. ఇక నుంచి 2 days బ్యాక్ అమెరికాలో ఒక పెద్ద ఫ్లైఓవర్ మీద భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ మనం చూసారా, అది బ్లాక్ ఐస్ వల్ల అయిందనమాట. ఆ వీడియో స్టార్టింగ్లో సరే ఓన్లీ కార్సే కదా చిన్న గుద్దుకున్నారు, సో పోన్లే అనుకునే లోపే పెద్ద ట్రక్ వచ్చేసి గుద్దేసింది. చాలా భయంకరమైన విజువల్ అదైతే. సో అదంతా కూడా బ్లాక్ ఐస్ వల్ల అవుతుంది అనమాట. అంతేకాదు బయటికి ఇంత భయంకరమైన చలిలో బయటికి వెళ్ళిపోతే మాత్రం హైపోథర్మియా ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది ఈ చిల్లుకి. బికాజ్ మన బాడీకి ఏదైనా షాక్ వెంటనే తగిలితే ఆ కన్ఫ్యూజన్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇంత స్నో పడుతుంటే కూడా ఒకలాంటి సౌండ్ కూడా వస్తుంది, ఆ చిల్లింగ్ సౌండ్ కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది అనమాట. సమ్ టైమ్స్ బాగా అనిపిస్తుంది, సమ్ టైమ్స్ చాలా హారిఫైయింగ్గా అనిపిస్తుంది. అండ్ పాప మనుషులే కాదు జంతువులు కూడా చాలా ఇబ్బంది పడిపోతాయి. కొన్ని ప్లేసెస్లో అయితే జంతువులు ఎక్కడ కూర్చున్నాయి అక్కడే చనిపోయి గడ్డగట్టిపోయి కనిపిస్తాయి అనమాట. సో నాకైతే చాలా డియర్స్ ఉంటాయి మా కమ్యూనిటీలో, చాలా డియర్స్ అండ్ క్యాట్స్ చాలా ఉంటాయి బయట. సో వాటిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి, ఇప్పుడు ఒక 2 minutes కిందికి వెళ్తాం కదా, అండ్ కిందికి వెళ్ళి వెదర్ కండిషన్ ఎలా ఉందో అది ఒకసారి ఆ విజువల్ కూడా నేను మీకు చూపిస్తాను. ప్రెసెంట్ మా ఏరియాలో ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ వెదర్ కండిషన్ బయట నుంచి చూస్తే ఈ స్నో స్టార్మ్లో అన్నది ఒక 2 minutes వీడియో పెడతాను. సో యా, లెట్స్ గో. ఓ మై గాడ్, గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. ఒక పురుగు కనిపించలేదు గైస్. ఎంత చూసారా?
వచ్చేసింది. భయం వేస్తుంది. ఓకే, ఏంటిది ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని స్కీలో కలుపుకుని తాగచ్చా? ఫ్యూ డేస్ బ్యాక్ జస్ట్ 3-4 ఇంచెస్ పడితేనే అది మెల్ట్ అయిపోయేదాకా చచ్చాం. ఇప్పుడు దగ్గరగా మాకు 16 ఇంచెస్ వరకు పడుతుంది. అయిపోయినట్టే. క్యారెట్స్ తెచ్చా, జింకలు కనిపిస్తే ఇద్దామని. అలా ముందు వరకు వచ్చాను. బాబాయ్ ఇంకా చాలా వెళ్ళిపోదాం. సో కమ్యూనిటీలో ఒక పర్సన్ ఎదురయ్యారనమాట, అతని నేబర్ మాకు. సో ఆ పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే, అతనికి ఇదివరకు ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది బేసిక్గా. సో అతని కారు స్నోలో మొత్తం లోపలికి వెళ్ళిపోకముందే ఆ స్నోని మొత్తం ఆ కార్ చుట్టూతా కూడా తవ్వేసి బయటపడేస్తున్నాడంట. సో అలా చేస్తేనే అతనికి మళ్ళీ కార్ బయటికి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పాడు. సో చుట్టూ ఒకసారి చూపిస్తాను ఇదనమాట. ఈ విండ్ నన్ను మొత్తం తోసేస్తుంది పక్కకి. బాబోయ్ ఇంత చల్లేసి వస్తుంది ఏంటి? ఓకే, ఈ వెండి దెబ్బకి ఎగిరి ఎక్కడో పడేటట్టున్నా. ఇండియాలో పడితే బాగుంది. అమ్మో, చాలా 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 టూ మచ్ ఉంది గైస్. లిటరల్లీ ఇగో హ్యాండ్స్ చూడండి. ఒక గ్లౌస్ పెట్టుకున్నాను, ఇంకోటి కెమెరా ఆపరేట్ చేయడం రావట్లేదు అనేసి ఆ చలికి ఒక 2 minutes గ్లౌస్ తీసాను అంతే. లుక్ ఇన్ మై హ్యాండ్, ఇలా అయిపోతుంది రెడ్గా. ఓ మై గాడ్. సో అదనమాట, ఇంత భయంకరంగా ఉంటుంది ఇక్కడ స్నో పడితే. సో వీడియో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కూడా డెఫినెట్గా చెప్పండి గాయస్, నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా అప్కమింగ్ వీడియోస్కి చాలా పుష్ ఇచ్చినట్టు అవుతుంది మీరు చెప్పే కమెంట్స్. నాకు ఏ సజెషన్స్ అయినా మీరు చెప్పాలి, ఓకే? అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో. మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చినట్టే కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ, బాయ్.